బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ వీక్ నడిచిన సంగతి తెలిసిందే ఈ వారం. అలాంటిది ఈ రోజు వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీద నాగార్జున గారితో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఒకరిని, అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ ని ఒకరిని బిగ్ బాస్ స్టేజ్ మీదకి తీసుకొస్తున్నారు నాగార్జున. ఈ కిందలో భాగంగానే సాటర్డే ఎపిసోడ్ లో భరణి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఇమాన్యుయల్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, దివ్య వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే గనక సందడి చేశారు. ఈ కిందలో భాగంగానే భరణి కోసం వాళ్ళ అమ్మగారు అండ్ అలాగే నాగబాబు గారు వీళ్ళిద్దరూ కూడా స్టేజ్ మీదకి వచ్చారు. ఇక మన టీవీ ద్వారా హౌస్లో ఉన్న వాళ్ళని పరిచయం చేస్తూ ఇక నాగార్జున అయితే గనక ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. ఈరోజు మీకోసం మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఒకరు స్టేజ్ మీదకి వస్తారు. అలాగే మీ ఫ్రెండ్ అనగానే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ కిందలో భాగంగానే భరణి మరి నీ కోసం ఎవరొచ్చారో చూసేస్తావంటే ఎస్ సార్ అంటే వాళ్ళ అమ్మగారిని వాళ్ళ గురువు గారైన నాగబాబుని చూసి చాలా ఎమోషనల్ అయిపోయారు ఇక భరణి గారు. నిజంగా భరణి అయితే నాగబాబు గారి కోసం చాలా గొప్పగా చెప్పుకొచ్చారు. నాకు షూటింగ్ అవకాశాలు లేకపోతే ఆయన నాకు మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చారు. అంతేకాకుండా ఇప్పటికీ కూడా నా జిమ్ ఫీజు ఆయనే కడతారు. సో ఆయన లాంటి గురువు నాకు ఉండడం నిజంగా నేను ఎప్పుడో చేసుకున్న నా అదృష్టం అంటూ నాగబాబుని భరణి స్టేజ్ మీదే ఆకాశానికి ఎత్తేశారు. ఈ కిందలో భాగంగానే నాగబాబు భరణి స్టేజ్ మీదకి వచ్చి ఏం చెప్పారు అంటే, భరణి నువ్వు గేమ్ ఇప్పుడు ఎలా ఆడుతున్నావో అలానే ఆడు, బాండింగ్స్ కి కొంచెం దూరంగా, అలాగే నీ గేమ్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంది. మొన్న ఇన్జూర్ అయింది కదా, అది ఎలా ఉంది, బానే ఉందా ఇప్పుడంటే బానే ఉంది బాబు గారు, మీరు నా కోసం రావడం అనేది చాలా అంటే చాలా ఆనందంగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు. ఈ నాగార్జున గారు నాగబాబు గారికి ఒక ట్విస్ట్ అయితే ఇచ్చారు. సో ఈ హౌస్లో ఉన్న వాళ్ళు ఎవరు టాప్ 5లో ఉంటారో మీరు అక్కడ జెండాలు పెట్టండి అంటూ ఈ కిందలో భాగంగా ముందు ఫ్లాగ్ అయితే గనక భరణి పెట్టారు. ఆ తర్వాత తనూజది, ఆ తర్వాత ఇమాన్యుయల్ది, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ది పెట్టి ఇక తనూజ దగ్గరికి వెళ్ళి, అమ్మ తనూజ ఏది ఏమైనప్పటికీ నా ఫ్రెండ్ భరణిని చాలా జాగ్రత్తగా చూసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ అలాగే మీ ఇద్దరు బాండింగ్ కూడా చాలా బాగుంది. సో నువ్వు చాలా చక్కగా ఆడుతున్నావమ్మా, టాస్కులు అవి కూడా ఇంకా చక్కగా ఆడాలని కోరుకుంటున్నానంటూ తనూజకు కూడా మంచి బూస్టప్ ఇచ్చారు. ఇక దివ్యకైతే గనక, అమ్మ దివ్య నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో ఏంటనేది నాకు తెలియదు కానీ కొంచెం మా భరణి గారికి దూరంగా ఉండు, ఎందుకంటే నీ వల్ల మా భరణి గేమ్ పోతుంది అంటూ కళాఖండిగా చెప్పేశాడు దివ్యకి. సో అప్పుడు దివ్య మొహం మాడిపోయిన మసాలా దోశలా పెట్టిందే. సో చివరిగా స్టేజ్ దగ్గర నుంచి వెళ్ళిపోతున్న తరుణంలో నాగబాబు, భరణి ఒకటి గుర్తుపెట్టుకో, మనం ఏదైనా అనుకున్నాము అంటే అది సాధించి తిరిగి రావాలి. సో నువ్వు దేనికి వెళ్ళావనేది గుర్తుపెట్టుకొని నీ గేమ్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అలాగేనా అంటూ నాగబాబు చెప్తుండడంతో భరణి ఎమోషనల్ అయిపోయాడు. సో ఫైనల్గా అయితే గనక స్టేజ్ మీదకి వచ్చిన నాగబాబు గారు భరణి కోసం, తనుజ కోసం మాట్లాడిన మాటలు మీకు ఎలా అనిపించాయి అనేది కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.